బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరోసారి బ్రేక్ పడింది. కేబినెట్ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. నలుగురితో మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం భావిస్తుంది. అయితే సామాజిక సమీకరణాలు, జిల్లాలకు ప్రాతినిధ్యం వంటి అంశాలు కొలిక్కి రాకపోవడంతో వాయిదా వేశారు. ఈ మంత్రివర్గ రేసులో మాదిగ, లంబాడి తదితర సామాజిక వర్గాల నేతలకు అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మంత్రివర్గంపై ఏప్రిల్ 2వ వారంలో మరోసారి చర్చించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరోసారి బ్రేక్ పడింది. కేబినెట్ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే నలుగురితో మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణ మరోసారి బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది. మరి ఈ విస్తరణ ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి హరీష్? రైట్, థ్యాంక్ యూ. వినాల తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా మరోసారి బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు సంబంధించి కూడా కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్టుగా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారాలు జరిగాయి. గత ఏదైతే 24వ తేదీకి సంబంధించి కూడా ఈ అంశం పైన ఢిల్లీలో సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా ఈ కేబినెట్ విస్తరణ పైన చర్చించారు. ఫైనలైజ్ అయిపోయింది. కేబినెట్ కి సంబంధించి కూడా నలుగురితో కూడిన విస్తరణ ఉండబోతున్నట్టుగా కూడా ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మరోసారి బ్రేక్ పడినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేబినెట్ విస్తరణకు సంబంధించి సామాజిక సమీకరణలు కావచ్చు, ఇతర సంబంధించిన ఏదైతే జిల్లాల ప్రాధాన్యత సంబంధించి కూడా ఈ మరోసారి బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే ఈ జిల్లాకు ప్రాతినిధ్యం కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి కూడా మరోసారి ఢిల్లీకి లేఖలు వెళ్ళాయి. ఇక అగ్రనేతలను కూడా కొంచెం ఏదైతే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేను, కేసీ వేణుగోపాల్ కలిశారు. ఇక కేబినెట్ లో తమకు అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఇక ప్రధాన కేబినెట్ కి సంబంధించి కూడా ఈ రోజు సంబంధించిన ముహూర్తం ఉండబోతుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఢిల్లీ అధిష్టాన పెద్దలకు సంబంధించి కూడా ఇక్కడ లేఖలు రాశారు. 3వ తేదీకి సంబంధించి కూడా ఉదయం మంచి ముహూర్తం, ఈ ముహూర్తానికి సంబంధించి కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పటికే దీనిపైన కూడా ఈ ఏదైతే కేబినెట్ కి సంబంధించి కూడా ప్రకటన చేయాలని కూడా లేఖలు రాసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇందుకు సంబంధించి కూడా అధిష్టానానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఈ అంశం పైన కూడా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. దీనికి ప్రధానంగా లంబర సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మిగతా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, మరోవైపు జిల్లాల ప్రాతినిధ్యానికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అలాగే రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు లేదు. ఈ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. ఒకవైపు మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సంబంధించి కూడా తమకు రంగారెడ్డిలో ప్రాతినిధ్యం లేదు, తమకు ఈ కేబినెట్ లో ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కూడా ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీని కలిశారు. ప్రధానంగా కేబినెట్ విస్తరణతో తమ పేరు ప్రకటించాలని కూడా కోరడం జరిగింది. మరోవైపు లంబర సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు బాలు నాయక్, రామచంద్ర నాయక్ సంబంధించి కావచ్చు, వాళ్లకు తమ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు, బట్టి విక్రమార్కని కలిశారు, ఖర్గేకి లేఖలు రాశారు. ఇక పూర్తి స్థాయిలో ఇదంతా వినతి పత్రాలు వెళ్తున్న నేపథ్యంలో జానారెడ్డికి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకంగా ఖర్గేకు లేఖ రాశారు. రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా మరోసారి పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ అంశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో పార్టీ పట్టు సాధించాలంటే ఖచ్చితంగా మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలని ఆయన లేఖ రాశారు. మొత్తంగా ఈ అసంతృప్తికి సంబంధించిన లేఖలు కావచ్చు, జానారెడ్డి లేఖ రాసిన నేపథ్యం కావచ్చు, అంశాలన్నింటినీ కూడా మరోసారి ఏఐసీసీ పరిగణలోకి తీసుకునేందుకు తాత్కాలిక బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లు
ఏదైతే బిల్లుకు సంబంధించి కూడా పార్లమెంట్ లో కొనసాగుతున్నది కాబట్టి ఈ అంశం పైన కూడా రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. మరోవైపు డీసీసీల కూర్పు జరుగుతున్నది. మొత్తంగా దేశవ్యాప్త కాంగ్రెస్ పార్టీ డీసీసీలకు సంబంధించిన కూర్పు జరగబోతుంది. ఇక పార్టీకి సంస్థాగత నిర్మాణానికి సంబంధించి పలు కార్యక్రమంలో ఈ అధిష్టాన పెద్దలు బిజీ ఉన్న షెడ్యూల్ కారణంగా ఈ రెండు కారణాలతో మరోసారి బ్రేక్ పడ్డది. ఇక మరోసారి ఈ సామాజిక సమీకరణలు కావచ్చు, మరోవైపు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం జిల్లాలకు సంబంధించిన అంశాలన్నీ కావచ్చు, ఇక అంశాలపైన కూడా మరోసారి ఈ లేఖలు రాసిన అంశాలన్నిటిపైన కూడా మరోసారి చర్చించి ఈ నెల 10వ తేదీలోపు కూడా కేబినెట్ మరో విస్తరణకు సంబంధించి కూడా అధిష్టానం ప్రకటించే అవకాశాలు అయితే ఉండేవి. రైట్, థ్యాంక్ యూ హరీష్.